నమస్తే. నా పేరు యాండ్ర లోకేశ్వరరావు. నేను వైఎఫ్సిఐ కల్చరల్ సెక్రటరీ. కల్చరల్ యాక్టివిటీస్లో భాగంగా నేను చాలా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు. అలాగే నేను నిన్న ఒక మూవీ చూశాను. మూవీ పేరు పరదా. అది ప్రవీణ్ కాండ్రిగ్లా ఈజ్ ద డైరెక్టర్. యాక్చువల్లీ ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అది. సో హీరో ఈ ప్రవీణ్ కాండ్రిగ్లా నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈజ్ ఏ డైరెక్టర్. ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ ఏ ఇన్సైడ్, బట్ ఈజ్ డైరెక్టింగ్ అవుట్ సైడ్. అది ఎంత బాగుందంటే ఆ సినిమా నిజంగా ఒక అద్భుతం అనిపించింది. ఒక చిన్న బడ్జెట్ తోటి, ఒక సాధారణమైన కథాంశంతో, ఒక పల్లెటూరు వాతావరణంలో, ఒక స్వదేశీ లొకేషన్స్. జనరల్గా మనకి బాహుబలి ఇలాంటి మూవీస్ అన్నీ కూడా 100 కోట్ల బడ్జెట్ తోటి గొప్ప స్టార్డమ్ ఉన్న హీరోలు, ప్రభాస్ అని, లేకపోతే అల్లు అర్జున్, పుష్ప, ఇలాంటివన్నీ కూడా 100 కోట్ల బడ్జెట్ తోటి నిర్మించిన మూవీస్ అవి. సో ఈ స్థాయిలో మనం ఈ సినిమా గురించి డిస్కస్ చేసుకోవచ్చు. అంత గొప్ప సినిమాని చిన్న సినిమాతో ఎందుకు అంత తయారు చేస్తుందంటే దిస్ డైరెక్షన్ ఈజ్ లైక్ దట్. అంటే అంత గొప్ప సెట్స్ కానీ, అంత గొప్ప హీరోలు కానీ, అంత గొప్ప ఇమేజ్ ఉన్న యాక్టర్స్ కానీ ఉండరు. ఒక సాధారణమైన వ్యక్తులు, ఒక మామూలు ఒక కమింగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, ఇలాంటి వీళ్ళని పెట్టుకుని ఈ సినిమా తీయడం అంటే ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఛాలెంజింగ్ టు ద డైరెక్టర్. ఈజ్ గ్రేట్ సక్సెస్. ఐ థింక్ ఈజ్ సక్సీడ్ ఇన్ దిస్ మూవీ. ప్రవీణ్ కాండ్రిగ్లా ఈజ్ అ గ్రేట్ డైరెక్షన్ అని అనుకోవాలి. నిజంగా అతను చాలా బాగుంది, చాలా కష్టపడ్డాడు. ఇతను ఈ మూవీలో దైవం మనిషికి ఎప్పుడు కూడా మానవజాతికి మేలే చేస్తే తప్ప అని చేయదు అని చెప్పడమే ఈ సినిమా యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మూఢనమ్మకాలు, దురాచారాలు దైవాన్ని కలంకితం చేయడానికి ఏవైతే ఉన్నాయో అవి ఉండకూడదని చెప్పడమే ఈ మూవీలో ఈయన ఉద్దేశము, ఈయన డైరెక్షన్ చేయడానికి కారణం, ఇది తీసుకున్న కథాంశం అది. సో దట్ అది కూడా మహిళలు మానవ జీవితానికి ఎంత గొప్ప అవసరం. మహిళ లేకుంటే మనం జనరల్గా అంటాం, మనం ప్రతి మగాడి వెనకాల ఒక ఆడది ఉంటుందండి. వెనకాల ఉండడం కాదు, జీవితమే ఆడది. ఒక మగాడి జీవితం ఇచ్చింది దగ్గర నుంచి సక్సెస్ అవ్వడం వరకు ఒక మగాడి జీవితం ఆడదాని ప్రసాదం అన్నట్లుగానే భావించాలి. మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ఎప్పుడు కూడా ఇవ్వాలి. వాళ్ళ కష్టం వర్ణనాతీతం, అది ఊహించలేనిది ఉంటుంది. అది ఎక్కడైనా సరే వాళ్ళు ఈ సినిమాలో ఈ 2 అంశాలను అతను బలంగా చెప్పాడు. ఒకటి, దైవం మనిషికి హాని చేయదు, మంచి కోసమే ఉంటుంది. మూఢనమ్మకాలతో దైవాన్ని కళాంకితం చేయొద్దని చెప్పడం. రెండోది, మహిళలు లేకపోతే మగాడి జీవితం అస్తవ్యస్తం, చెరిగిన విస్తరి అని చెప్పడం ఇంటెన్షన్. ఒక సాధారణ బడ్జెట్ తోటి, గొప్ప స్టార్డమ్ లేకుండా, గొప్ప టెక్నీషియన్స్ లేకుండా, 100 కోట్ల బడ్జెట్ లేకుండా ఈ సినిమాను అశాంతం నడిపించడం, నిజంగా ఒక అద్భుతంగా ఆ సినిమాను తీయడం, ఎక్కడ బోరు కొట్టడం లేదు. చాలా బాగుంది. చాలా బాగా ఈ మూవీ డైరెక్ట్ చేశాడు. నాకు బాగా నచ్చింది. నిజంగా అతను ఎవరో నాకు పరిచయం లేదు. ఐ థింక్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మిడిల్ క్లాస్ అనుకుంటాను నేను. అందుకని మిడిల్ క్లాస్, మధ్యతరగతి వాళ్ళ జీవితాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు అన్నీ అతను అర్థం చేసుకున్నట్టుగా నాకు అనిపించింది. సో ఈ ప్రవీణ్ కాండ్రిగ్లా చాలా బాగా డైరెక్ట్ చేశాడు. నిజానికి అతను నాకు పరిచయం లేదు, ఒక నెంబర్ కూడా లేదు. ఎవరన్నా నెంబర్ పెడితే కూడా సంతోషం, అతన్ని ఒకసారి విష్ చేసినట్టు ఉంటుంది. ఇలా మనం చూసి అతను నిజంగా ఇలాంటి సినిమాలు ఆదరిస్తే కూడా అతను భవిష్యత్తులో మంచి బడ్జెట్ ఇచ్చి అతనికి మంచి స్టార్డమ్ ఇస్తే, గొప్ప టెక్నీషియన్స్ని ఇస్తే రాజమౌళి ఇలాంటి వాళ్ళతో పోటీ పడగలిగేంత ఊహాశక్తి, అతని క్రియేటివిటీ అతని దగ్గర ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ సినిమాలోనే ఈజ్ ప్రూవ్డ్, రియల్లీ ఈజ్ ప్రూవ్డ్.
చాలా సినిమాలు వచ్చినాయి, చిన్న సినిమాలు, కానీ ఇది కొంచెం సంథింగ్ డిఫరెంట్. ఒక చిన్న బడ్జెట్లో ఒక గొప్ప మ్, ఆవిష్కరణ అని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా మనం చూడండి. మధ్యతరగతి వాళ్ళు టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని ఈ సినిమా ద్వారా అతను నిరూపించాడు అని అనుకుంటున్నాను నేను. ఆ, పెద్ద గొప్ప సామాజిక వర్గం నుంచి గొప్ప 100 కోట్ల బడ్జెట్ ఏమీ అవసరం లేదు. సాధారణ వ్యక్తులు కూడా అద్భుతాలను సృష్టించవచ్చు అనడానికి కష్టపడితే ఎవరికైనా అవకాశాలు ఉంటాయని చెప్పడం కూడా ఈ మూవీ ద్వారా అతను ప్రూవ్ చేశాడు. సో రియల్లీ గ్రేట్ ఎఫోర్ట్ టు ద మిస్టర్ ప్రవీణ్ కాండ్రేగుల. సో మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్స్ టు హిమ్ అండ్ ప్లీజ్ వాచ్ ఆల్. థ్యాంక్ యూ.